హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన గ్రామం. సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇల్లంతా రంగుల ముగ్గులు, పూలతో అలంకరించారు. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. పిల్లల నవ్వులతో ఊరంతా ఆనందంగా మెరిసిపోతోంది. ఆ గ్రామంలోనే ఒక చిన్న బాబు ఉన్నాడు. అతనే కిట్టు. కిట్టుకి తన బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ కిట్టు వాళ్ళ అమ్మ అతని వద్దకు వచ్చి తన దగ్గర ఉన్న బొమ్మలలో కొన్ని బొమ్మలను పేద పిల్లలకు ఇవ్వాలి అని అడిగింది. అది విన్న కిట్టుకి చాలా కోపం వచ్చింది. ఎక్కడ తనకిష్టమైన బొమ్మలన్నీ దూరమైపోతాయో అని, ఇవి నా బొమ్మలు, నేను ఎవ్వరికీ ఇవ్వను అని కోపంగా అన్నాడు. మరుసటి రోజు ఉదయం భోగిమంట దగ్గర కిట్టు నిలబడి ఉండగా ఒక వెలుగు ఆకారం కనిపించింది. అదే మాయా భోగమ్మ. అది చూసిన కిట్టు చాలా ఆశ్చర్యపోయాడు. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది నాన్న అని మాయా భోగమ్మ కిట్టుతో చెప్పింది. ఆ మాటలు కిట్టుని ఆలోచించేలా చేశాయి. నేను బొమ్మ ఇస్తే ఇంకొక పిల్లవాడు సంతోషపడతాడు కదా అని ఆలోచించాడు. మరుసటి రోజు కిట్టు తన బొమ్మలను స్నేహితులకు పంచాడు. అందరి ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి. కిట్టు హృదయం ఆనందంతో నిండిపోయింది. అమ్మ కిట్టు దగ్గరకు వచ్చి ప్రేమగా నవ్వింది. కిట్టు కూడా అర్థం చేసుకున్నాడు, పంచుకోవడమే నిజమైన సంపద. Please like, share and subscribe.